అల్లు అర్జున్ కి నిన్ననే బెయిల్ మంజూరు అయినప్పటికీ ఈ రోజు మార్నింగ్ వరకు ఎందుకు బయటికి రాలేదు? పోలీసులు కావాలనే ఈ ప్రొసీడింగ్స్ అన్నిటిని కూడా లేట్ చేశారు అనే విధంగా కొంతమంది అంటున్నారు. సో దానికి ఏమంటావు? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే ఆయన ఇంటి నుంచి వెళ్ళి గాంధీ హాస్పిటల్కి అంతా చికిత్స అంతా అయిపోయిన తర్వాత జైలుకి తీసుకువెళ్లారు. అక్కడ వాళ్ళకి బెయిల్ మంజూరైంది. వాళ్ళ లాయర్ ఎవరైతే అంత 5:30కి బెయిల్ మంజూరైంది. మహా అంటే 7 కల్లా ఆయన బయటకు రిలీజ్ అవ్వాలి. బట్ అట్లా కాకుండా అటు అల్లు అరవింద్ కూర్చోబెట్టి ఆయనతోని సార్ ఇందులో ఒక 2 పాయింట్లు లేవండి, ఇది చేంజ్ చేయించుకుంటండి ఫస్ట్ టైం. సెకండ్ టైం ఇందులో ఎగ్జాక్ట్గా ఇదే టైంకి వదలాలని లేదు, ఆ టైం కూడా రాయించండి. ఇంకోటి ఇలాంటివన్నీ చేయడానికి మెయిన్ రీజన్ ఏం తెలుసా, 9 తర్వాత బయటకు వదలొద్దు. అది 9 వరకు సాగదీసి ఆయన ఇంక ఉంచాలా 24 hours, అట్లీస్ట్ ఒక 11 గంటలైనా ఆయన లోపల ఉంచాలా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కావాలనేది అంతా చేశారు. గవర్నమెంట్ అందరూ కూడా మాట్లాడుకొని ఒక ప్లాన్ ప్రకారమే కనీసం ఒక్క రోజున బెయిల్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి కనీసం ఒక్క రోజున జైల్లో ఉంచుదామేనని. ఇంకోటి అందులో లేని పాయింట్స్ ఏం లేవు, అన్ని ఉన్నాయి. అంటే బెయిల్ మంజూరు చేశారు, దాంట్లో ఆయనకి ఇండైరెక్ట్ గా ఇంటర్ఫియరెన్స్ ఉంది కాబట్టి ఎలాంటి సంబంధము లేదు, ఆయనకి బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి సంతకం పెట్టడానికి కూడా లేదండి. ఇందులో కొన్ని ఇంకా లిటిగేషన్స్ ఉన్నాయి. అంటే ఆఖరికి అల్లు అరవింద్ గారికి విసుగొచ్చి 4 గంటలు వెయిట్ చేసిన తర్వాత 9 గంటలకు ఆయన క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అది. ఇంకా ఆయనకి ఆబ్వియస్లీ ఆయన సిచ్యువేషన్ అంతా చూసి నాకు విరక్తి వచ్చింది. అప్పటికి చిరంజీవి మాట్లాడారు, అల్లు అర్జున్ మాట్లాడారు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు, అందరూ మాట్లాడారు. కానీ ఆపగలిగే శక్తి ఎవరికి ఉండొచ్చు అని నీ అభిప్రాయం? ఖచ్చితంగా ఎవరో పెద్ద తలకైనా ఉంటది. అంటే చాలా మంది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆయన అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, ఏమో ఇంకెవరైనా ఉన్నారేమో. సీఎం కాకపోతే ఏంటి, ఆయనకి సంబంధించి ఎవరైనా ఎంపీలు ఉన్నా కూడా ఆపగలిగే శక్తి వాళ్ళ వ్యతిరేకంగా ఇంకా పెద్ద మనుషులు ఉన్నారంటారు. వ్యతిరేకంగా ఇప్పుడు ఆయన సినిమా వల్ల నష్టపోయింది ఒక ప్రాణం, కానీ ఆయన కేసు పెట్టడానికి కూడా ప్రోత్సహించిన వాళ్ళు ఇంకెవరైనా ఉండొచ్చు కదా. ఆయన చెప్పినట్టు విత్డ్రా చేసుకుంటా ఉండొచ్చు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఎప్పుడైనా ఒకటే కోణం చూడకుండా అక్కడ జరిగింది ఏంటంటే కావాలని ఆయన ఆపాలన్నట్టుగానే క్లియర్ గా అనిపిస్తుంది. కానీ నాకు ఇన్ కేసు పాజిటివ్ గా కూడా మాట్లాడాలి అంటే అక్కడ లాయర్ ఏం మాట్లాడారు ఏంటి అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి ఆ బెయిల్లో ఇవన్నీ రాస్తే అయిపోయేది కదా. అట్లా 10 సార్లు తింపే ఒక బెయిల్ రిపోర్ట్ ని 2 సార్ల కంటే ఎక్కువ మార్చడమే తప్పు. అటువంటిది 10 సార్లు మార్పిస్తానే ఉందంట. ఆ బెయిల్ రాసిన లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని 10 సార్లు మార్పించి ఇంక ఇట్లా కాదు 9 అయ్యేసకండి 9 అయింది ఇప్పుడు మేము వదలము, ఇది ఆ టైం వరకు తిరిగి తిప్పిపిచ్చి 9 అయింది రేపు పొద్దున్నే వదులుతాము. మాకు ఇక్కడ ఇంకోటి దానికంటే దారుణం ఏంటంటే అల్లు అరవింద్ కూడా అక్కడ ఉండనివ్వలేరు. ఆయన కార్ లో ఉంటా అని చెప్పినా కూడా ఉండనివ్వాలి, ఆయన కూడా వెళ్ళిపోవాలా. ఓన్లీ అల్లు అర్జున్ కి ఇక్కడ ఉండాలా. అది కూడా పొద్దున 6 గంటలకు వదులుతాము అని చెప్పి మార్నింగ్ 6 o'clock ఆయన బయటకు వదిలారు. ఇప్పుడు ఆయన వెళ్ళి ప్రజెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు.